భూకంపం వచ్చినట్లు భూమి అదురుతోంది. నగరాలు వణికాయి. ఈ ఉత్పాతం చూసి నారదుడు, వ్యాసుడు వచ్చారు. ఇది ప్రపంచాన్ని నాశనం చేస్తుందని, అస్త్రాలు ఉపసంహరించుకోవాలని ఆదేశించాడు. తాను అశ్వత్థామ అస్త్రాన్ని నిరోధించేందుకే ప్రయోగించానని, ఇప్పుడే ఉపసంహారం చేస్తానని చెప్పాడు. అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించాడు. అశ్వత్థామకు ఉపసంహారం తెలీదు. ఆ విషయాన్నే వ్యాసుడితో చెప్పాడు. ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం వల్ల భూమిపై 12 ఏళ్లు మొక్క కూడా మొలవదని, అనావృష్టి అవుతుందని, లక్షల మంది మరణిస్తాడని చెప్పాడు. అందువల్ల ఈ అస్త్రాన్ని ఉపసంహారం చేయాల్సిందే అని వ్యాసుడు అశ్వత్థామను ఆదేశించాడు. ఏ మణిని చూసి అహంకరిస్తున్నావో ఆ శిరోమణిని కూడా ఇవ్వాలని వ్యాసుడు ఆదేశించాడు. అశ్వత్థామ శిరస్సుపై ఉండే మణి ఉన్నన్నాళ్ళు అతనికి ఆకలి దప్పులుండవు. ఎవరూ అతన్ని ఓడించలేరు. అయితే అశ్వత్థామకు ఉపసంహారం తెలియదు కనుక ఆ అస్త్రం శక్తి పాండవ వారసుడు పెరుగుతున్న గర్భాలను విచ్ఛిన్నం చేసేలా మళ్లించాడు.